ఉదయ కాలము మీ లేఖను బాగొప్పి మీరు మాతో మాట్లాడండి. బలహీనుడును నిష్ప్రయోజకుడును కనికరించి మీ దయలను జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ నోటి బోరగా వాడుకోనండి. సమస్త వ్యతిరేకాత్మను బంధించి ఘనమైన మీ నామమునకు మహిమ తెచ్చుకోమని క్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా దీపమును వెలిగించువాడు నా దారి చీకటిని వెలుగుగా నా దీపమును వెలిగించువాడు నా దారి చీకటిని వెలుగుగా మార్చును. నా దోషములెల్లను తన కాంతిలో, నా దోషములెల్లను తన కాంతిలో నాదరముగా కడిగి రక్షించును. నాదరముగా కడిగి రక్షించును. వెలుగును రక్షణ కర్తయు నగునా బలమైన దేవుని స్తోత్రించును. వెలుగును నేనికయల్ వెలుగైన యేసే నా దుర్గము. పలువిధ శోధనలను చోటినను విలువగు సంపదలంతరించినను. పలువిధ శోధనలను చోటినను విలువగు సంపదలంతరించినను. వెలుగు దూతన పైయురులోడిన వెలుగు దూతన పైయురులోడిన నలయక నిత్యము నడచెద వెలుగులు అలయక నిత్యము నడచెద వెలుగులు. వెలుగును రక్షణ కర్తయు నగునా బలమగు దేవుని స్తోత్రించును. వెరువను నేనికయ వారికి వెలుగైన యేసే నా దుర్గము. తల్లిదండ్రులు విడచిన గాని యోలము భీతి భయమోదినను. తల్లిదండ్రులు విడచిన గాని యోలము భీతి భయమోదినను. ఎల్ల ప్రజలు నన్ను ద్వేషించినను. ఎల్ల ప్రజలు నన్ను ద్వేషించినను. నా ప్రియుడగు యేసు ఎడబాయడు. నా ప్రియుడగు యేసు వెలుగును రక్షణ కర్తయు నగునా బలమైన దేవుని స్తోత్రించును. వెలుగును నేనిక వారికి వెలుగైన యేసే నా దుర్గము. క్రీస్తు యేసుడే లోకపు వెలుగని వాస్తవముగా గనుడి ప్రియులారా. క్రీస్తు యేసుడే లోకపు వెలుగని
వెలుగును పొందరి సాగరమాయన వెలుగును వందరి వెలుగును రక్షణ కాతయునగుణ బలమగు దేవుని కోదెంతోనో పెరువను నేనిక ఎవరికి వెలుగైన యేసే నా దుర్గము. నా ఆశలన్నీ యూత్ బలపడాలి అంటే మేము బలపడొద్దా అని కాదు, కానీ పెద్దల వెనక ఇంకా మనం ఏం చేయలేము, మనం పరుగులు ఎత్తలేము, మనం ఏమీ చేయలేము. యూతే యవనస్తులు దేవుని కాడి మోయాలి. యవనస్తులు మంట కలిగి దేవుని చూడాలి, దేవుని స్వరం వినాలి. ఆ మంట యవనస్తులో ఉంటుంది. ఎందుకంటే నా యవ్వన కాలనది రుచి చూసినాను. నా ఆశలన్నీ కూడా ప్రభువుని చూడాలి, ఆయన స్వరం వినాలి, ఆయనలో ఉన్న ఆ గొప్ప బహుమానములు పొందాలి. ఆశ గల వారి ప్రాణంలో దేవుడు ఎప్పుడు విడిచిపెట్టి తృప్తిపరుస్తాడు. దేవుడు నాకు అవన్నీ చేసినాడు కనుక నా ఆశలన్నీ కూడా యవనస్తులు మీ సమయాన్ని పాటు చేసుకోవద్దు. యవనస్తులు దేవుని దగ్గర కూర్చొని గోదాడండి. తల్లిదండ్రులు ఇచ్చిన, లోకం ఇచ్చిన, అన్నీ పోయినా ఆయన మనతో ఉంటారు. మన వెలిగించేవాడు ఆయన. నిజంగా పాట పాడే సమయంలో నా హృదయం ఎంత సంతోషం అంటే, ఇంత గొప్ప దేవుడు, లోకానికి వెలిగిన దేవుడు నాకు దొరికితే ఎంత గొప్ప బాధ్యత. నాకే కాదు, ప్రతి మనిషిని కూడా అది చాలా గొప్ప బాధ్యత. అయితే ప్రేసోలరా, చీకటిలో ఉన్న మనలను వెలుగులోకి నడిపిస్తానికి, మనలో ఉన్న చీకటిని పారద్రోలి ఆయన మనల్ని వెలిగించినాడు. అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మనం చీకటి, పూర్వమందు మనము చీకటి మేంటిమి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యములో, మీరు పూర్వమందు నా ఆశలు ఏంటంటే మీరు అనే కంటే మనం అంటే బాగుంటుంది. మా ఆయన భక్తులు కనుక అలా రాశాడు. కానీ మనము పూర్వమందు చీకటి ఉన్నాము, మనం పూర్వమందు దేవునికి దూరస్తులమైనాము, మనం పూర్వమందు చెడిపోయి ఉన్నాము. కంపు కొడుతూ ఉన్న మనలను ప్రేమించి వెలుగుగా చేశారు ఆయన. పూర్వమందు చీకటి ఏంటి? ఇప్పుడైతే ప్రభునందు ఎవరిలో వెలుగయ్యామో, యేసు ప్రభువులో వెలుగైనాము. ఎలా అయినాము? ఆయన కన్నా సమస్తము త్యాగం చేసి ఆయనలో కొనుక్కొచ్చి తన ప్రాణమును పెట్టి యవ్వన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి మనల్ని రక్షించినారు, వెలుగుగా చేసినారు. రక్తము మనల్ని వెలుగుగా చేసింది. అందుకని ఆయన లోకమునికి వెలుగు, లోకంలో ప్రతి ఒక్కరికి వెలుగు. ఎవరు ఆయన విశ్వాసం ఉంచుతారో వారు నిజముగా తేజరిల్లుతూ ఉంటారు. వారు దేనికి భయపడరు. ఏది వచ్చినా అక్కడ ఎవరైనా పలు విధ శోధనలు నన్ను చుట్టినను, వెలుగు దూత నాపై ఉరిలో దిన అలయకుండా నిత్యము అలసిపోకూడదు. ఎన్ని వచ్చినా ప్రజలు ఎందుకు తెలుసిన? చీకట్లో ఉన్నాం మనము, వెలుగు చేయటానికి ఆయన వచ్చారు. ఆయన వెలుగు లోకాన్ని వెలిగించడానికి వచ్చారు. లోకానికి వెలిగించడానికి వచ్చినటువంటి ప్రభు మనల్ని చీకటిలోంచి వెలుగులోకి తెచ్చినాడు. అయితే ఏమని రాయబడిందంటే, చీకటిలోంచి నేను వెలిగించాను కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో ఇష్టమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. కానీ చూడండి, పూత పట్టిన చెట్టు పూత పట్టేదాకా బాగానే ఉంటుంది, ఆకులు వేస్తుంది, బాగుంటుంది. పూత పట్టిన తర్వాత ఏమొస్తుంది? మీరు చెప్పండి, పూత పట్టిన తర్వాత ఏమొస్తుంది? ఏంది ఒక్కరు గట్టిగా చెప్పరు. తినొచ్చిన ఎంతమంది? నేను తినలేదులే, అయినా నేను మీకంటే పెద్దగానే మాట్లాడుతాను. పూత పట్టిన తర్వాత ఏమొస్తుంది? ఏం చేస్తుంది? పూత పట్టిన తర్వాత పిండి వస్తుందా? పిండికి పూతకు మధ్యలో వస్తుంది తెలుసా? పురుగు వస్తుంది. ఈ పురుగు బాడు చేస్తుంది. కనుకనే ప్రతి మనుష్యుడు కూడా తను తాను పరిశీలన చేసుకోవాలి.